గారు అని వాళ్ళు వదిలేశారు. లక్ష్మణ్ గారు టైం కూడా పూర్తిగా వస్తుంది. లక్ష్మణ్ గారు చూసారు కదా, అంటే మీ ప్రభుత్వంలో జరిగిన అట్రాసిటీస్, దాని విక్టిమ్స్. సరే, పుష్ప దగ్గర నుంచి జర్నీ కుప్పం దాకా వచ్చింది. ఎలాగో రాయలసీమ ప్రాంతంలో జరిగిన సంఘటనలే కదా అవన్నీ. దాని మీద డిఫరెంట్ వర్షన్స్ బయటకు వస్తున్నాయి. మీరు నిన్నే అనకాపల్లి దగ్గర పుష్ప సినిమా చూసాక ఆయన బస్సు ఎత్తికిపోయాడంట. సరే, పట్టుకున్నారనుకోండి, ఆ ఇన్స్పిరేషను, అట్లాంటి ఇన్స్పిరేషను ఆ సినిమా ఇచ్చింది. ఇందాక బాలకోటే అన్నారు 5 ఏళ్ళు మేము చూసింది పుష్ప పరిపాలనే కదా ఆంధ్రలో అని. వాసుదేవ్ గారు ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆ ఘనతని సాధించింది మాత్రం చంద్రబాబు నాయుడు. ఆ ప్రాతిపదికన తీసుకెళ్ళిందే చంద్రబాబు నాయుడు. గతంలో రికార్డు తెలియడం చెప్పండి, బాలకోట గారికి అనుభవం ఆయనకు తెలుసు. ఎంతమంది మీద ఎస్సీల మీద ఎస్టీల మీద వాళ్ళే తిరిగి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు, బనాయించారు. దీన్ని కూడా ప్రతిదీ కూడా అదే అంటారు, కర్మ రిటర్న్స్ అని. ఏ కర్మ చంద్రబాబు నాయుడు గారు చేసుకుని ఆయనకు తగిలితే పుష్ప సినిమా చూసి ఇన్స్పిరేషన్ అయ్యారు. పుష్ప సినిమాలో ఒక మంచి మెసేజ్ ఉంది. మా చెడు ఏంటి ఒకటే, ప్రతి సినిమాలో చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. మీరు ఏం తీసుకుంటారో అదే విచ్ ఈజ్ యువర్ చాయిస్. మీరు చెడు మార్గంలో వెళ్ళాలనుకున్న చెడు తీసుకుంటారు, మంచి మార్గంలో వెళ్ళాలన్నా మంచి తీసుకుంటారు. అతి సామాన్య కుటుంబంలో పుట్టిన వ్యక్తి ఆ స్టెప్ వైజ్ గా ఎలా ఎదిగాడు, ఎలాగా ఒక సీఎం మార్చి స్థాయికి ఎలా ఎదిగాడు అన్నది ఒక విధానం. లేదు నేను అదే స్మగ్లింగ్ చేస్తాను, నేను ఆ రకంగా వెళ్తాను, ఇప్పుడు నేను ఇదే అసలు ఎర్రసన్నమే కాదు, ఆఫ్రికన్ బ్లాక్ వుడ్ ఉంది, అదైతే 1 కేజీ 8 లక్షలు, అది ఇంకా అత్యంత విలువైనటువంటి వుడ్ కాబట్టి దాన్ని నేను రవాణా చేస్తానని చెప్పి ఇప్పుడు యూత్ దాన్ని దీనిగా తీసుకున్నారు అనుకోండి, దాన్ని మనం ఏం చేయలేం. ఒకటే చెప్తాం సార్, మతి ఎంతో గతి ఎంత అన్నట్టుగా మనం ఏది ఆలోచిస్తామో ఆ విధంగా ప్రయత్నిస్తాం, ఆ విధంగా పరిగెడతాం. సో అదే సినిమాలు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇచ్చే సినిమాలన్నీ కూడా ఎవరు మంచి సినిమాలు చేస్తారండి. ఇప్పుడు అంబేద్కర్ జీవిత చరిత్ర తీసారనుకోండి, ఆ సినిమాలు ఎవరు చూడట్లా, ఆ సినిమాలకి ఎవరు నాశనం అవ్వట్లా. అది గాంధీ గారు తీసారనుకోండి, అది చూడట్లా, దానికి నాశనం అవ్వట్లా. మనకు మసాలా కావాలి, కమర్షియాలిటీ కావాలి. మసాలా ఉంటేనే 2 ఐటమ్ సాంగ్స్ 4 ఫైట్లు ఉంటేనే దానికి నేషనల్ అవార్డులు ఇంటర్నేషనల్ అవార్డులు ఇస్తూ ఉన్నారు. ఇదంతా కమర్షియల్ చేసినారు ప్రజలేనండి. ప్రజలే కమర్షియాలిటీ చేసినప్పుడు వాళ్ళ వ్యాపారం, అది సినిమా అనేది వ్యాపారం, వాళ్ళ వ్యాపారం చేసుకుంటారు. 100 రూపాయలు ఖర్చు పెడతారు, 200 రావాలని వ్యాపారం చేసుకుంటారు. మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి, 2 గంటలు మనకి ఎంటర్టైన్మెంట్ కావాలి, మనం సినిమాకి వెళ్తాం. అంతేగాని వాసుదేవ్ గారు ఇక్కడ సినిమాల వల్ల బాగుపడిపోయారు, సినిమాల వల్ల చెడిపోయారు అనుకున్నది అది తప్పండి. ప్రతి దాంట్లో ఉంటుంది. ఈ రోజున రాజకీయ నాయకుల వల్ల చెడిపోయారని చెప్పడానికి లేదా? అసెంబ్లీలో ఈ మాట్లాడిన విధానాలు ఏంటి, అలాగే బయట ఇల్లు ప్రవర్తించిన ప్రవర్తనలు ఏంటి? సురేంద్ర నాయుడు గారి మీద అంటున్నారు, నా మీద ఎన్ని కేసులు బనాయించారండి. అలాగే బాలకోట గారి మీద ఎన్ని కేసులు బనాయించుంటారు ఆ సురేంద్ర నాయుడు గారు. అంటే ఈయనకి ఏ పార్టీకి అయితే ఎవరైతే స్ట్రాంగ్ గా మాట్లాడుతూ ఉన్నారో, ఏ పార్టీ గురించి వాళ్ళు బలంగా గొంతు వినిపిస్తూ ఉన్నారో వాళ్ళని తొక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సొంత పార్టీ వాళ్ళు తొక్కుతారు, బయట పార్టీ వాళ్ళు తొక్కుతారు. వాడు ఎదగకూడదు. ముఖ్యంగా దళిత బహుజనులు చేయరాజ్యాన్ని ఎదుగుతారంటే కావాలన్నా తొక్కేస్తారు, వాళ్ళు ఎదగనవ్వరు. ఇందాక బాలకోట గారు అన్నాడుగా, నందిగం సురేష్ అన్ని ఒకలా కనబడ్డారు, మిగతా వాళ్ళందరూ మీ కంటికి కనబడట్లేదా? మిగతా సామాజిక వర్గాలంటే మీకు కనబడట్లా, ఎందుకని అరెస్ట్ చేయట్లా? ఇక్కడ కూడాను అంటే ఎక్కడ వివక్ష చూపించడం కదా. దళితులు అనే వాళ్ళు ఇక్కడ ఒక జైబీఎం సినిమాలో చూపించారు సార్. దళితులు ఎస్సీలు అంటేనే చాలు వాళ్ళ దొంగలుగా ముద్రీకరించి ఒక పోలీసు మాట్లాడుతూ ఉంటాడు, మిగతా కులాలు వెళ్ళిపోమంటారు. దళితులు అనగారా ఇది జైల్లో పెట్టారు, ఎక్కువ రోజులు ఉంచుంటారు. అంటే ఇది ఉంది. దళితులు అనగా దొంగలుగా చిత్రీకరించడం, వాళ్ళ మీద పీడీ యాక్ట్ నమోదు చేయడం, వాళ్ళు ఎన్నో సంవత్సరాలు ఆ జైలు కోరలు. ఫైనల్ గా మహేష్ కంక్లూడ్ చేస్తారు. మహేష్ గారు, ఈ వివక్షని మరి మీరు సమదర్శనం చేసే నాయకుడు కదా మీ అధ్యక్షుడు, ఈ వివక్షను అంతమందించడానికి 124 మంది యోధులు ఉన్నారు మీకు అసెంబ్లీలో, ఏమైనా చట్టం తీసుకొస్తారా? సార్ ఇవన్నీ చాలా సెన్సిటివ్ మ్యాటర్ సార్. ఎందుకంటే ఇప్పుడు రామ్ కోటయ్య గారు, బాలకోటయ్య గారు చెప్పిన, సురేంద్ర నాయుడు చెప్పారు, వాళ్ళ మన లక్ష్మణ్ గారు చెప్పారు. ఎలా అంటే క్యాస్ట్ మీద అటాక్ చేస్తారు, క్యాస్ట్ మీద అటాక్ చేస్తారు, ఆ సినిమాతో సినిమా చూస్తారు. ఇది ఎందుకు సార్? ఇది మీరు అన్నట్టు ఈ 164 మంది కాదు సార్, పైన
పార్లమెంట్ లెవెల్లో ఏదన్నా జరిగితే తప్ప ఇలాంటి దానికి అయితే మాత్రం జరగదు. ఇది ఏదో మన సినిమాటిక్ గా ఏదో పవన్ కళ్యాణ్ గారు మార్చేస్తారా అలా మార్చేస్తారని కాదు. ఇది నేను మీరు మీ